హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మైగ్రేషన్ అండి. ఓకే, సో మైగ్రేషన్ ఎలా ఉంటుంది, అసలు ఎలా చేయాలి, బేసిక్గా వాట్ ఆర్ ద ఆప్షన్స్, మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూస్తాం యాక్చువల్గా. సో ఫస్ట్ వచ్చి బేసిక్గా డేటా మైగ్రేషన్ అండి. ఓకేనా, ఈ డేటాబేస్ అప్లికేషన్ ఎన్ని డిఫరెంట్, బేసిక్గా అసలు డేటా మైగ్రేట్ చేయడం అనమాట. సో మీ దగ్గర చాలా డేటా ఉంది అనుకోండి. సో ఆబ్వియస్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మీకు చాలా చాలా డేటా ఉంది. సో ఆ డేటాను మీరు దేనికి మూవ్ చేయాలా, ఎక్కడికి మూవ్ చేయాలా, ఈ ప్లాన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాకప్ వాడుకోవాలా. మీ దగ్గర ఇంతకుముందు ఏం చెప్పాను మీకు, ఫర్ S3కి లోడ్ చేయాలా, S3 నుంచి మీరు గ్లేషియర్కి లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు, ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మీరు డేటా మితంగా ఉంటే బాగా ఉపయోగపడుతుంది. మీకు పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, మీకు మూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమాజిన్ 1 Gbps కనెక్షన్ ఉందనుకోండి. ఓకే, 1 Gbps కనెక్షన్ ఉండి మీకు ఒక 1 పెటాబైట్ ఆఫ్ డేటా ఉందనుకోండి. 1 పెటాబైట్ ఆఫ్ డేటా అంటే మీకు 1024 TB అనమాట. అది మూవ్ చేయాలనుకోండి బేసిక్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో డేటా ట్రాన్స్ఫర్ క్యాల్కులేటర్కి వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి మీకు అమౌంట్ ఆఫ్ డేటా టు ట్రాన్స్ఫర్ 1024 టెరాబైట్స్ అంటాను. సో మీది మీకు బేసిక్గా ఎంత ట్రాన్స్ఫర్ రేట్ ఎంతలో చేస్తున్నారు అని చెప్తే, సో 1 Gbps అని టైప్ చేస్తే యాక్చువల్గా స్పీడ్ రాదండి, బట్ మీరు చేశారనుకోండి. సో ఎన్ని డేస్ పడుతుంది మీకు, మీరు చూసారంటే సో 1 పెటాబైట్ ఆఫ్ డేటా 1 GBతో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు సమ్వేర్ లైక్ 97 డేస్ పడుతుంది, అంటే 3 నెలలు పడుతుంది. ఓకే, సో ఈ 3 నెలల పాటు డేటా మైగ్రేట్ చేయాలంటే చిన్న విషయం కాదు. సో కాబట్టి ఇది కొంచెం హెడేక్ అనమాట. అలా కాకుండా మీరు ఇంకో ఈజీ వే ఏమన్నా ఉందా అంటే మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్నోబాల్, ఇంకోటి వచ్చి స్నో మొబైల్ అని 2 ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటారంటే AWS స్నోబాల్, స్నో మొబైల్, ఈ విధంగా అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, స్నోబాల్ అంటే బేసిక్గా ఏంటంటే ఇది మీకు ఒక బ్రీఫ్ కేస్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఒక బ్రీఫ్ కేస్ లాగా అది ఇస్తారు. ఆ బ్రీఫ్ కేస్ ని మీరు కనెక్ట్ చేసుకొని 10 GB కనెక్టివిటీ ఉంటుంది, మీరు డేటా దానికి మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను టెస్ట్ చేయలేదండి, ఎందుకంటే అందరూ చేయదు, చాలా చాలా అరుదు. సో సో మీరు చూసారంటే మీకు ఈ విధంగా బేసిక్గా లోపల హార్డ్ డ్రైవ్స్ అన్ని ఉంటాయి. మీకు ఈ విధంగా ఒకటి వస్తుంది అనమాట. మీకు ఒక్క బాక్స్ వచ్చి ప్రస్తుతం 80 TB దాకా పెట్టుకోవచ్చు అనమాట. ఓల్డ్ బాక్స్ లాగా ఉంది 80 TB లాగా. సో అప్పుడు మీకు ఏమవుద్ది, మొత్తం మీరు ఒక 10 బాక్సెస్ లేదా ఒక 12 బాక్సెస్ ఆర్డర్ చేసుకొని, డబ్బులు ఉంటాయి చెప్తున్నాను. సో ఆర్డర్ చేసుకొని బేసిక్గా మీకు కావాల్సింది డేటా అంతా దీంట్లో పెట్టి తీసుకెళ్ళి పంపించేయచ్చు అనమాట. సో మీకు ఏముంటుందంటే వెనక 10 GB కనెక్టివిటీ ఉంటుంది, కాపీ చేసేస్తాము, AWS పంపించేస్తాం. AWS వాళ్ళు S3లో ఈ డేటాను లోడ్ చేసి పెడతారు మీకు, అంతే. సో ఇది స్నోబాల్ అనమాట. సో ఓకే, 1 పెటాబైట్ ఉంటే మనకి ఇది కావాల్సింది. ఓకే, అదే 10 పెటాబైట్లు ఉంటే, అదే 100 పెటాబైట్లు ఉంటే మరి పరిస్థితి ఏంటి? అటువంటిప్పుడు అలాంటి వాటి కోసం వాడు ఏంటంటే స్నో మొబైల్, ఇదే వాడేది తక్కువ బేసిక్గా. ఇదైతే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఇలాంటి ఒక ట్రక్ వస్తుంది బేసిక్గా. ఓకే, సో ఈ ట్రక్ వస్తుంది అనమాట. ఈ ట్రక్స్ ఏంటంటే బేసిక్గా సేమ్ స్నోబాల్ లాగే, బట్ ఏంటంటే పెద్ద ట్రక్ అనమాట. దాంట్లో హార్డ్ డ్రైవ్స్ అన్ని పెట్టి ఉంటారు. దాన్ని మీరేం చేయొచ్చు, కనెక్ట్ చేసుకొని మీరు డేటాని మైగ్రేట్ చేయొచ్చు. అగైన్ ఇది చేయాలంటే మనకి సో బేసిక్గా లోపల ఈ విధంగా ఉండాలనుకుంటాను, లోపల డేటా అంతా ఉండాలి. సో ఇది మీరు చేయాలంటే ఏం చేయాలి, ఆబ్వియస్గా వాళ్ళు వస్తారనమాట, AWS నుంచి వచ్చి మీకు హెల్ప్ చేస్తారు ఇక్కడ ఎలా చేయాలి ఏంటి. ఎందుకంటే మీకు పెటాబైట్స్ ఆఫ్ 100 పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంటే అప్పుడు మీకు ఇది వాడుకోవాలన్నమాట. ఓకే, కాబట్టి నేను 2 వాడలేదండి, ఎందుకంటే నేను పనిచేసే కంపెనీలో అంత డేటా ఏమి లేదు, దీంట్లో క్లౌడ్లో పెట్టాల్సింది. సో కాబట్టి బట్ మీకు తెలియాలి కాబట్టి స్నోబాల్ అంటే ఏంది, స్నో మొబైల్ అంటే ఏంది చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి 2 మేజర్గా ఉన్నాయండి. ఒకటి వచ్చి సర్వర్ మైగ్రేషన్, ఇంకోటి వచ్చి డేటాబేస్ మైగ్రేషన్. ఓకేనా, సో ఫస్ట్ సర్వర్ మైగ్రేషన్ చూద్దాము. ఓకే, ఇక్కడ మీకు సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఉంటుంది మీకు. సో మీరు ఇది వాడచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ టూల్స్ కూడా ఉన్నాయండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ టూల్స్ వచ్చి మీకు కొన్ని వచ్చి క్లౌడ్ ఎండ్యూర్ అని ఉంది, తర్వాత వచ్చి మీకు జెర్టో అని ఉంది అనమాట. కొన్ని టూల్స్ ఉన్నాయి. సో మీ ఆన్ ప్రెమిసెస్ నుంచి మీరు క్లౌడ్కి మూవ్ చేయడానికి మీకు చాలా టూల్స్ ఉన్నాయి. ఈ రెండు తెలిసినాయి అనమాట నాకు. సో మంచి టూల్స్. కొత్తది ఏమన్నా వచ్చిందా? ఏంది? మీరు చూసినట్లయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట ఎలా చేయొచ్చు అని. జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాడు. ఈ పోర్టల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నంత మనం వాళ్ళు దాన్ని ఏమంటారు AWS కి మైగ్రేట్ అంటే మూవ్ చేస్తారనమాట. మూవ్ చేసి అక్కడికి మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. అది కాకుండా మీకు ఏమున్నాయి ఇంకా క్లౌడ్ ఎండ్యూర్ కూడా ఉంది. డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే నేను నాకు ఐడియా ఉంది చెప్తున్నాను. సో మీకు క్లౌడ్ ఎండ్యూర్ లైవ్ మైగ్రేషన్, సింపుల్ మైగ్రేషన్ టు క్లౌడ్ యూజింగ్ కంటిన్యూస్ డేటా ప్రొటెక్షన్ రిజల్టింగ్ ఇన్ జీరో డౌన్ టైమ్ అండ్ కట్ ఓవర్ అనమాట. మీరు చూసినట్లయితే సో దీంట్లో మీరు యూజ్ చేయొచ్చు. మైగ్రేషన్ లైసెన్స్ వ్యాలిడ్ 3 months ఫర్ ఏజెంట్ ఇన్స్టాలేషన్ ఫర్ 12 months. సో మీరు చూసారంటే బట్ ఇది ట్రయల్ వర్షన్ ఉండదండి. ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ క్లౌడ్ ఇంజిన్ ఏజెంట్స్ ఇన్స్టాల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఏజెంట్ లాగా ఇన్స్టాల్ చేయాలన్నమాట. మనం ఏ విధంగా అయితే ఇన్స్పెక్టర్ ఏజెంట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసాం అన్ని అనమాట. సో ఒక్కో దానికి 399 రూపీస్ తీసుకుంటున్నాడు ఇక్కడ. మీకు డాలర్స్ అండి, రూపీస్ కాదు, వెరీ సారీ. ఓకే, సో చాలా మంచి టూల్. చాలా మంది యూజ్ చేశారు, ఓకే అని చెప్పారు. మా క్లయింట్ కూడా ఒకరు ఇద్దరు వాడారు. సో మైగ్రేట్ చేయడానికి చాలా ఈజీగా మైగ్రేట్ చేయొచ్చు మీరు. బట్ ఏంటంటే వీడన్నా ట్రయల్ వర్షన్ ఇవ్వడండి, ఇస్తే ఇంకా బాగుండేది. వీడు గూగుల్ క్లౌడ్ లో ట్రయల్ వర్షన్ ఇచ్చాడు వీడు, కానీ AWS లో ఇవ్వలేదు, గూగుల్ క్లౌడ్ లో ఇచ్చాడు. నేను యాక్చువల్లీ అడిగాను ఒకసారి. బట్ ఎనీవే మనం ఏంటంటే మన ఇక్కడ సర్వర్ AWS సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ అని ఉంది. సర్వీసెస్ కింద డేటా బేస్ మైగ్రేషన్ కింద మీకు ఉందన్నమాట. సో అది కూడా వాడుకోవచ్చు. ఇది ఏంటంటే ఫ్రీ బేసిక్ గా, మీరేం పెద్ద స్పెండ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ AWS SMS గెట్ స్టార్టెడ్ అన్నాం అనుకోండి, వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మన ఎన్వైరన్మెంట్ కోసం ఒక VM ని డౌన్లోడ్ చేయాలన్నమాట. ఇది లింక్. ఇది ఈ VM డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. అంటే మన ఎన్వైరన్మెంట్ అంటే VMware ఎన్వైరన్మెంట్ మీకు ఉందనుకోండి, VMware vSphere ఎన్వైరన్మెంట్, మీకు ఐడియా ఉండాలండి దీని మీద, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. సో VMware vCenter అంటారు, లేదా మైక్రోసాఫ్ట్ హైపర్-V ఉంటే ఈ విధంగా డిఫరెంట్ మెషిన్ అనమాట, రెండు డౌన్లోడ్ చేయాలా. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా AWS SMS కనెక్టర్ ఉంటుంది అనమాట. అలా డౌన్లోడ్ చేస్తున్నాను. అది డిప్లాయ్ చేయాలా. సో అది ఎలా డిప్లాయ్ చేయాలో VMware లో చూపిస్తానో చూద్దాం. ఇంకొక పక్కన ఇంకో డెస్క్టాప్ ఉందని అది స్టార్ట్ చేశాను.
ఇది మీరు మొత్తం ప్రాక్టికల్ గా చేయాలండి. నేను కూడా తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని వాటి మైగ్రేట్ చేయాలా. సో ఒక ubuntu మిషన్ మైగ్రేట్ చేయాలనుకోండి, అది 3 or 4 GB ఉంటుంది. నాకు డౌన్లోడ్ స్పీడ్ సమ్వేర్ లైక్ 16 MBPS ఉంది, కానీ అప్లోడ్ స్పీడ్ లేదండి. అప్లోడ్ స్పీడ్ చాలా తక్కువ అనమాట. అందువల్ల ఏంటంటే నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను, బట్ కంప్లీట్ గా చేయడం కష్టం. మేబీ ఫ్యూచర్ లో నాకు ఇటుపక్క రిలయన్స్ వాళ్ళది ఫైబర్ ప్లస్ ఏదైతే ఎయిర్టెల్ ఫైబర్ టు హోమ్ అది వస్తుంది అనమాట. ఒకవేళ వస్తే నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైనా చూపిస్తే వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయగలను, లైవ్ లో చేసి చూపించి మీకు. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మైగ్రేషన్ పెట్టానంటే ఒక 5 hours తర్వాత అవుద్ది అనమాట, ఈజీగా 5-6 hours తర్వాత. అందువల్ల సో లాగిన్. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే డిప్లాయ్ చేస్తాను. సో డిప్లాయ్ OVF టెంప్లెట్ అంటాను. AWS బ్రౌజ్ చేసి AWS SMS కనెక్టర్. ఓకే, నెక్స్ట్. ఇది ఏం చెప్తుందంటే మీకు vCenter యాడ్ చేయండి, అక్కడి నుంచి చేయండి అని చెప్తుంది. ఓకే రైట్, ఇక్కడ నుంచి చెప్తుంది. ఓకే, ఎక్స్పైర్డ్ హోస్ట్ లైసెన్స్ ఇన్స్టాల్ చేస్తేనే ముందే. లైసెన్స్ ఎక్స్పైరేషన్ లైసెన్స్ చేస్తాం. లైసెన్స్ ఉంది, కరెక్ట్ గానే ఉంది. మరి ఓకే రైట్. ఇక్కడ చాలా ఓల్డ్ మిషన్స్ చాలా ఉంటాయండి. సో ఇవన్నీ ఎన్ని చాలా ఓల్డ్ మిషన్స్ అనమాట అన్ని. సో నేనేం చేస్తానంటే ఓకే ఫైన్ ఓలేండి. సో ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం. నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేస్తాను, రైట్ క్లిక్, డిప్లాయ్ OVF టెంప్లెట్ అంటాను. అని మన మిషన్ ఇక్కడ ఉండాలి. సో లోకల్ ఫైల్ బ్రౌజ్ అంటాను. బ్రౌజ్ అని ఎక్కడ ఉంది,
నెక్స్ట్ 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 ఫినిష్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు కింద చూసినట్లయితే ఇది డిప్లాయ్ అవుతుంది అనమాట. ఈ మిషన్ డిప్లాయ్ అయిపోయినాక అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్ట్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ అడుగుతుంది కదా, ఇది అయిపోయినాక నెక్స్ట్ అనమాట కనెక్షన్స్ క్రియేట్ చేసి చేస్తాం. సో ఫస్ట్ ఇది క్రియేట్ కావాలో మీకు చూపిస్తాను చూడండి. Let's wait. సేమ్ ఇదే అండి, ఇదే ప్రాసెస్. మనకి డేటాబేస్ మైగ్రేషన్ కూడా ఇదే ప్రాసెస్. మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఎక్కడికి పోయారు అనుకోండి, సర్వర్ మైగ్రేషన్ కదా ఫర్ ఎగ్జాంపుల్, డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ ఓపెన్ చేయాలా, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కథ ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు వీళ్ళు సేమ్ ఇలాగే ఒకటి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, కానీ ఇక్కడ కాదు, కేవలం AWS ఇన్స్టాల్ చేస్తారు వాళ్ళు, అక్కడి నుంచి మైగ్రేట్ చేస్తారు. మీరు ఇక్కడ చూసారంటే సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చేయొచ్చు అనమాట. సో సోర్స్ ఇదేంది ఇక్కడ చూసారా, సోర్స్ వచ్చి మీ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న సోర్స్ అనమాట. ఇది వచ్చి మనకి డేటాబేస్ వచ్చి ఇక్కడ క్లౌడ్ లో ఉంది. టాస్క్ అండ్ రిప్లికేషన్ చేస్తుంటే ఇది ఒక మిషన్ డిప్లాయ్ చేస్తాను. నేను ఇక్కడ మిషన్ ఎక్కడ డిప్లాయ్ చేశాను, ఇక్కడ డిప్లాయ్ చేశాను, నా ఆన్ ప్రెమిసెస్ లో డిప్లాయ్ చేశాను. ఇక్కడ మాత్రం ఏమవుద్దంటే అక్కడే డిప్లాయ్ అవుద్ది అనమాట. డిప్లాయ్ మొత్తం కాపీ చేసుకొని అక్కడ టార్గెట్ డేటాబేస్ తీసుకెళ్తుంది. ఫస్ట్ ఇది చూద్దాం ఈ పరిస్థితి ఏందని.
రేపు టెరాఫామ్ చెప్తానండి. జస్ట్ లిటిల్ బిట్ అసలు టెరాఫామ్ ఎలా యూజ్ చేస్తారు, ఏడబ్ల్యూఎస్ ఆ టూల్ అసలు ఏంటి అని దాన్ని చెప్తాను. కుదిరితే జస్ట్ ఒక షెఫ్ ఆన్సర్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఇది డెవలపర్ టూల్స్ అండి, లాస్ట్ లో చెప్తానండి. సరే ఓకే. ఓకే, అయిపోయింది. పాస్వర్డ్ మర్చిపోయానండి. ఒక నిమిషం. యూజర్ గైడ్కి వెళ్తే యూజర్ గైడ్లో ఉండాలి. సో ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి ఉండాలన్నమాట, దానికి పర్మిషన్స్ ఇచ్చి ఉండాలి. సో పర్మిషన్స్ వచ్చి మీకు మైగ్రేషన్ సర్వీస్ కి మీకు పర్మిషన్ ఇచ్చి ఉండాలి, ఏడబ్ల్యూఎస్ సర్వర్ మైగ్రేషన్ సర్వీస్ ఇచ్చి ఉండాలి. అది కూడా చూద్దాం. సో కిందకు వచ్చి EC2 హైఫన్ యూజర్ EC2 పాస్. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఫస్ట్ నేను ఇక్కడ పోయి ఒక యూజర్ యాక్సెస్ కి ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను. సో SMS సర్వర్ మైగ్రేషన్ కనెక్టర్ అని సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇక్కడ తీసేసి వేరేది ఇస్తాను.
సో ఇక్కడ మనకి setup.rb రన్ చేయాలి. రన్ చేస్తే అది మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు అనమాట. మీకు కిందకి వచ్చారనుకోండి, ఈజీ టు పాస్ run obtain IP address and set sudo setup.rb. ఓకే, ఓకే. దీంట్లో బేసిక్గా నెట్వర్క్ థింగ్స్ చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతం ఐపీ అడ్రస్ వచ్చి 1.20 తీసుకొని ఉందండి. మనం ఏం చేద్దాం అంటే అది ట్రై చేద్దాం. 1.20 ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, రైట్. సో డిస్ప్లే రావాలండి. హెచ్టిటిపిఎస్ అనుకుంటా ఫస్ట్. ఓకే, ఈ విధంగా సర్వర్ మైగ్రేషన్ గెట్ స్టార్టెడ్ నౌ అంటాను. నెక్స్ట్, ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ. నెక్స్ట్, ఇప్పుడు యాక్సెస్ కి పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చి సారీ ఇది వచ్చి ఇది కదా, ఈ పోర్టల్ కోసం ఐడి పాస్వర్డ్ అనమాట. నెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏం అడుగుతుందండి మనకి ఇప్పుడు VMware హోస్ట్ నేమ్ మరియు ఇది అడుగుతుంది అనమాట. సో నేనేం చేస్తాను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ -a 192.168.1.20 అని టైప్ చేస్తే చూద్దాం. ఇది IP 201 ఇది. సో ఇదన్నమాట మీకు. ఓకే, సో మీరు చూసారంటే ఇప్పుడు నీట్గా రిజిస్టర్ అవుతుంది అనమాట. సో మనకి అక్కడ ఎక్కడ కూడా రిజిస్టర్ కావాలి అది వెళ్ళి. ఓకే, రీజియన్ యూఎస్ ఈస్ట్ 1 కనెక్టర్ ఐడి, ఇది కూడా vCenter ఐడి పాస్వర్డ్, ఐడి మరియు సర్వీస్ అకౌంట్ అనేది వాడు యాక్సెస్ కి వర్షన్ అంత అనమాట. ఏ ఐఏఎం యూజర్ వాడుతున్నాం, ఇది ఐఏఎం యూజర్ మనం వాడేది. టైం కూడా సింక్రోనైజ్ అయిపోయింది నీట్గా. రైట్, మామూలుగా ఈ టైం సింక్రనైజేషన్ ఎర్రర్ వస్తుంది. నేను ముందు కనెక్ట్ చేసి పెట్టాను కాబట్టి వచ్చేసింది. ఓకే, లెట్స్ వెయిట్. కనెక్టర్ అప్ టు డేట్, కనెక్టర్ అప్డేట్ అవుతుంది మీకు. సో ఒక 1 or 2 minutes అప్డేట్ అయిపోతుంది. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వర్ మైగ్రేషన్ సర్వీస్కి వెళ్తాను. వెళ్ళి ఇక్కడ బేసిక్గా సో మనం వ్యూ కనెక్టర్స్ అన్నాం అనుకోండి ఇక్కడ. ఓకే, ప్రస్తుతం ఏం లేదు. సో డాష్ బోర్డ్కి వెళ్ళండి. డాష్ బోర్డ్కి వెళ్ళి సర్వర్స్ చూసామండి. సర్వర్స్ కూడా మనకు కనిపించాలి బేసిక్గా. సో ఇంకా రాలేదు. అప్లికేషన్ జాబ్స్, రిఫ్రెష్.
రావాలి. రావాలండి యాక్చువల్గా ఇక్కడ కనిపించాలి యాక్చువల్గా. సారీ చూసారా, నేను తప్పులో ఉన్నాను యాక్చువల్గా. ఆరెగాన్లో ఉన్నాను, నార్త్ వర్జీనియాలో ఉన్నాను. అందరూ చూసారా, కనిపిస్తుందా? ఎస్ఎంఎస్ బేసిక్గా ఇక్కడ చూసారంటే కనెక్టర్ క్రియేట్ అయిపోయి ఉంచుదండి. సో బేసిక్గా సర్వర్స్ వచ్చి డాష్ బోర్డ్కి వెళ్ళారు అనుకోండి. సో వన్ రన్నింగ్ కనెక్టర్ చూసారంటే కనెక్టర్ కనిపిస్తుంది. అదే సర్వర్స్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ అన్ని చూపించాలి, మన దగ్గర ఉన్న అన్ని చూపించాలి అనమాట బేసిక్గా. సో ఇక్కడ నాకు ఏ మిషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను dc01.shri.com అని ఉందనుకోండి. సో ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఉందా? సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి క్రియేట్ రిప్లికేషన్ జాబ్ అంటాను అనమాట అని. సో నెక్స్ట్ మనం చెప్పొచ్చు రిప్లికేట్ ఎవ్రీ, అంటే మనం ఏంటంటే పెద్దది అనుకోండి, ప్రతి 12 గంటలకు మైగ్రేట్ చేయండి అని చెప్పచ్చు, లేదా వన్ టైం మైగ్రేషన్ కూడా చెప్పచ్చు. ఓకే, రిప్లికేషన్ రన్ ఇమీడియట్లీ. ఇక్కడ మీరు రోల్ ఒకటి సెలెక్ట్ చేయాలా, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది లేకపోతే. ఓకే, సో నెక్స్ట్ అనండి. సో క్రియేట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది పెండింగ్ అనమాట. సో జాబ్ స్టేట్ పెండింగ్. సో ఇక్కడ మనకి కనిపించాలి, ఇది రావాలన్నమాట. చూపిస్తుంది, సెలెక్ట్ చేశాను అనుకోండి, బేసిక్గా పాత ఇంత ముందు చేసినాయి అనమాట. సో ఇక్కడ చూడండి ప్రిపేరింగ్ ఫర్ రిప్లికేషన్ జాబ్ అంతా చూపిస్తుంది. సో ఇదేంటంటే మీకు టైం పడుతుంది అనమాట. టైం అంతా పట్టినాక అప్పుడు మొత్తం మైగ్రేట్ అయిపోయినాక అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, సో బేసిక్ ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి మీకు సో దాని అంటారు డిలీట్ రిప్లికేషన్ చేసేయండి. ఫైనల్గా అంటే ఇది ఫైనల్గా రన్ చేసి రిప్లికేట్ చేసి మీ ఆన్ ప్రెమిసెస్ ఆఫ్ చేసి దీన్ని ఆన్ చేసి స్టార్ట్ యూసింగ్ ఇట్. అంతే, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. క్లియర్ అండి, అర్థమైందా? స్ట్రైట్ ఫార్వర్డే. బట్ ఏంటంటే ఇది చేయాలంటే మీకు మంచి బ్యాండ్ విత్ ఉండాలి, తర్వాత VMware ఎన్వైర్న్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇలాగ నల్ల ESX సర్వర్, ఒక vCenter ఇవన్నీ పెట్టుకొని చేస్తేనే కుదురుతుంది, మామూలుగా అయితే కుదరదు. ఓకే, సో ఇది అట్లా వదిలేస్తాను, చూద్దాం ఏమవుతుందో కొంచెంసేపటి తర్వాత. ఇది చూసారు యాక్టివ్గా మారిందా ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి, షెడ్యూలింగ్ అని, తర్వాత మైగ్రేట్ కాదు డేటా కాపీ అని చెప్పి అన్నీ ఉంటాయి అనమాట. సో మీకు చాలా టైం పడుతుంది ఇదంతా. సో మీరు ఏంటంటే ఇది వదిలేస్తే మీకు మంచి బ్యాండ్ విత్ ఉందంటే బాగా జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ నా దానికి మంచి బ్యాండ్ విత్ లేదు కాబట్టి, అంటే అప్లోడ్ లేదు. బ్యాండ్ విత్ చూసండి, మీరే చూపిస్తాను చూడండి. నేను ఏమంటానంటే స్పీడ్ టెస్ట్కి వెళ్ళాను అనుకోండి, సో మీది అప్లోడ్ అనమాట. సరే, డౌన్లోడ్ చూసారంటే మీకు ఎంతవరకు వస్తుంది? నాకు సమ్వేర్ లైక్ 13 MBps దాకా వస్తుంది అనమాట. సో అదే ఓకే, ఇబ్బంది లేదు. ప్రాబ్లం వచ్చి ఇది అప్లోడ్ ప్రాబ్లం నాకు. చూడండి స్ట్రైట్ లైన్ అప్లోడ్. సో మీకు యావరేజ్గా నాకు 0.55 MBps వస్తుంది. సో నేను క్యాల్కులేట్ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి అప్రాక్సిమేట్గా. సో దాన్ని ఏమంటారు, మెగా MBps విచ్ ఈస్ 0.55. ఓకేనా, సారీ అమౌంట్ ఆఫ్ డేటా కదా. సో 5 GB అనుకుంటాను ఈ మిషన్. 5 GB ట్రాన్స్ఫర్ చేయాల్సింది 0.55 MBps. చూసారంటే సమ్వేర్ లైక్ ఇది 1115 minutes అనమాట. నేను డేస్లో కౌంట్ చేస్తే, ఓకే అవర్స్లో కౌంట్ చేద్దాం, అవర్స్ కౌంట్ చేస్తే నాకు 19 hours పడుతుందండి ఈ ట్రాన్స్ఫర్ కావాలంటే. ఓకేనా, సో ఈజీగా రేపు పొద్దునకి అవుద్ది అనమాట. ఈ పొద్దు దాకా నేను రన్ చేస్తూ ఉండాలి సర్వర్ని పక్కన. సో అందుకే ఏంటంటే టైం కుదరదు, అందువల్ల నేను కంటిన్యూ చేయలేను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ అండి. ఇది కూడా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దీంట్లో కూడా మీకు ఏమీ దాని ఏమంటారు కాంప్లికేషన్స్ ఏమీ లేవు. AWS మైగ్రేషన్ సర్వీస్ రిక్వైర్స్ అట్లీస్ట్ సోర్స్ అంటే మీ డేటాబేస్ అండి. ఓకేనా,
So source and a target and a replication instance. Your source is a database you wish to move from. Target is a database you are moving to. The replication instance process the migration task and require access to your source and the endpoints in your VPC. Replication instances come in different sizes on your performance needs. If you are migrating a different database engine, AWS schema ఇవన్నీ ఉంటాయంటే, బట్ మీకు డేటాబేస్ కి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడాలండి, టకాన్ చేయడానికి లేదు, ఎందుకంటే స్కీమా రిలేటెడ్ గా చాలా ఉంటాయన్నమాట. వాళ్ళతో మాట్లాడి తర్వాత మైగ్రేట్ చేయాలి. ఇది కూడా నేను యాక్చువల్గా చూపిద్దాం నా కోరిక అండి, కానీ ప్రాబ్లం ఏంటంటే సేమ్ అదే ప్రాబ్లం నాకు. సో అప్లోడ్ స్పీడ్ లేదనమాట. సో మేబీ ఇన్ ఫ్యూచర్ నాకు వీళ్ళంతా వచ్చినాక అప్పుడు అంటే నాకు కొంచెం స్పీడ్ వచ్చినాక, సో నా ప్లాన్ ఏంటంటే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఖచ్చితంగా మర్చిపోతాను కాబట్టి నేను ఏం చేస్తానంటే డిలీట్ చేస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ కనెక్టర్స్కి వస్తాం. సో డిస్అసోసియేట్ అంటాను. దీనికి ఏమైంది? ఓకే, డాష్ బోర్డ్ రన్నింగ్ కనెక్టర్. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ జాబ్ స్టాప్ చేయాలి. ఐమ్ వెరీ సారీ. సో వస్తాను. దీనికి ఏమైంది? ఓకే, డిలీటెడ్, డన్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఓకే డన్. సో ఫైనల్గా ఇది కూడా నాకు అవసరం లేదు. సో డిలీట్ నేను షట్ డౌన్ చేస్తాను. షట్ డౌన్. సో నెక్స్ట్ ఏంటంటే అండి మనకి ఇక్కడ అప్లికేషన్ డిస్కవరీ అని అవుతుందండి. ఇక్కడ మీకు చూసినట్లయితే, సో అప్లికేషన్ డిస్కవరీ అంటే మీరు అప్లికేషన్స్ కూడా ఏమన్నా ఉంటే చెక్ చేస్తుంది అనమాట. చేసి ఇది నాకు తెలిసి ఇది యుఎస్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి అప్లికేషన్ డిస్కవరీ అని వస్తే నార్త్ వర్జీనియాలో చూసంటే ఆరెగాన్ లో ఉంది. సో అదేం చేస్తుంటే మీరు అప్లికేషన్ కూడా డిస్కవర్ చేస్తుంది అనమాట. బట్ నేను ఇంకా యూజ్ చేయలేదండి, ఇది నాకు అంత ఐడియా లేదు. బట్ మీరు కుదిరితే వెరిఫై చేసుకోండి. నేను డేటాబేస్ ప్లస్ అది వాడాను, కానీ ఇదంతా ఈ విధంగా వాడలేదు. బట్ ఏంటంటే ఇది అప్లికేషన్ కూడా మీరు క్లయింట్ ఇన్స్టాల్ చేస్తే సాఫ్ట్వేర్ లో మీ సిస్టమ్స్ లో ఇది ఏం చేస్తుంటే ఏం అప్లికేషన్స్ ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అది బేసిక్ గా. సో మీరు చూసారంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి అప్లికేషన్ డిస్కవరీ సర్వీస్. సో మీరు చూసారంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఐడెంటిఫై సర్వర్స్ ఇన్ హోస్టెడ్ డేటా సెంటర్స్. సో స్టార్ట్ డిస్కవరీ అని చెప్పి మనం సో చూడండి, డిస్కవరీ ఏజెంట్ టు కలెక్ట్ ద సిస్టమ్ స్పెసిఫికేషన్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ కావాలంటే ఈ ఇన్స్టాల్ చేయాలా. తర్వాత ఏంటంటే సేమ్ ఇది కూడా కలెక్ట్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ డిస్కవరీ కనెక్ట్ నాకు మనం డౌన్లోడ్ చేసి కనెక్ట్ డిప్లాయ్ చేసి ఇన్స్టాల్ చేయాలండి. ఇది కూడా ఏంటంటే డేటా అప్లోడ్ తో సంబంధించిన పని అనమాట. ఏదైనా మైగ్రేషన్ మీకు అప్లోడ్ తో సంబంధించిన పని. సో ఇవన్నీ మూడు కలిపి ఇంకోటి దాంట్లో వచ్చిందండి, విచ్ ఇస్ AWS మైగ్రేషన్ హబ్ అని వచ్చింది అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే మూడు ఒకదానికి పోకుండా వీళ్ళు ఏం చేశారంటే మూడు కలిపి ఒకటే ఇచ్చేసారు. సో అదేం చేస్తుంది మైగ్రేషన్ హబ్, అదే డిస్కవర్ చేసి అదే మైగ్రేట్ చేసి అదే ట్రాక్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మీరు డిస్కవరీ చేయాలంటే మైగ్రేషన్ గెట్ స్టార్టెడ్ విత్ మైగ్రేషన్ అనుకోండి. సో ఫస్ట్ ఏమంటే కనెక్ట్ మైగ్రేషన్ టూల్స్ టు కనెక్ట్ మైగ్రేషన్ టూల్స్ అన్నాను అనుకోండి, అదే చూపిస్తాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ SMS నాట్ కనెక్టెడ్. అది కాకుండా చూడండి క్లౌడ్ ఎండ్యూర్ చెప్పాను సార్ మీకు ఉందని, ఇది వాడుకోవచ్చు. లేదంటే 88 డేటా నాకు ఐడియా లేదండి, నేను చూడలేదు ఇంకా. డేటాబేస్ మైగ్రేషన్ ఈ టూల్స్ కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేసి తర్వాత మైగ్రేట్ చేస్తాం. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు ఏమి అంత ఇదిగా లేదు. కుదిరితే ట్రై చేయండి, బట్ మీకు పనిచేయడం కొంచెం కష్టం ఇది. ఎందుకంటే బ్యాండ్ విత్ కానీ ప్లస్ మీకు VMware ఎన్వైరన్మెంట్ కానీ ఉండాలా. సో కాబట్టి చూద్దాం. ఓకే, సో ఇది డేటాబేస్ మైగ్రేషన్. సో రేపు వచ్చి ఏం చేస్తానంటే మనకు టెరాఫామ్ చూపిస్తాను. టెరాఫామ్ ఎలా ఉంటుంది ఏంటి సంగతి, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. తర్వాత కుదిరితే ఇంకొక ఓవర్వ్యూ ఇస్తాను యాన్సిబుల్ మీద, పప్పెట్ అంటే ఏంటి, షెఫ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి సంగతి, దాని స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి నీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఓకే, సో రేపటి సంగతి అది. సో ఎల్లుండి వచ్చి మనకి ఇక్కడ SNS కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని అదే చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి టీచ్ చేస్తాను. ఆవులండి వచ్చి మనకి దీని పేరు ఏంటి మీకు డెవలపర్ టూల్స్. తర్వాత ఫ్రైడే వచ్చి మీకు ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి.
ఓకే, చలో, see you tomorrow morning, same time. Yeah, bye Praveen.